ఒక అంశం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నదని ముచ్చటైతే క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. అంటే పేద పిల్లలు చదువుకోవద్దు, పేద విద్యార్థులు బడికి పోవద్దు, పేద విద్యార్థులు కాలేజీలకు పోవద్దు, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్లు పెట్టద్దు, ఫీజు రియంబర్మెంట్కు సంబంధించిన బకాయిలు విడుదల చేయొద్దు, విద్యార్థుల ఖాతాలలో పైసలు వేస్తుందట. నిజంగా కాలేజీ యాజమాన్యాలకు పైసలు వేసినప్పుడే వాళ్ళు ఓపిక పట్టలేదు. కనీసము విద్యార్థులను కాలేజీలకు రానియని సందర్భాలు, ఎల్లక కాలేజీలు మూసుకొని పోయిన సందర్భాలు. మరి ఇప్పుడు కాలేజీకి కాకుండా డైరెక్ట్ విద్యార్థుల ఖాతాలలో 60% మంది విద్యార్థులు ఫీజులే కట్టరు. మరి విద్యార్థుల ఖాతాలలో వేస్తే విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేద్దామని అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చెప్పక హైకోర్టు ధర్మాసనంతో చెప్పించిండు. ఇగో ఈ అంశాలు మనతో మాట్లాడడానికి మనకు ఒకసారి ఫోన్ కాల్ తీసుకుందాము. బీసీ జాతీయ విద్యార్థి నేత విక్రమ్ గౌడ్ అన్న, ఒకసారి మాట్లాడదాం అన్న. నమస్తే అన్న, మనం మార్నింగ్ న్యూస్లో ఉన్నాం. ఇప్పుడు జీవో 7 ఏందన్న, దాదాపు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అండ్ జీవో 7 ఎత్తేయడం కుదరదని మరోసారి అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు ధర్మాసనం సర్కారు మీద అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారని ఈ జీవో 7 గురించి? జీవో 7 అనేది అన్యాయంగా, అధర్మంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోకుండా ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు దాగున్న జీవోనే జీవో 7. ఇప్పుడు ఆ రోజు 2008లో బీసీ సంఘాలుగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ పెట్టించుకున్నప్పుడు జీవో నంబర్ 14 తీసి అందులో ఏం చెప్పారు, ఇంకొకటి ఏంటంటే హైకోర్టు కూడా తలకాయలేని ఆర్డర్లు ఇస్తుంది. అన్ని ఏం ఆర్డర్ అంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఫీజులు వసూలు చేసుకోరి అంటే, ఇప్పుడు పిల్లలకు కాలేజీ యాజమాన్యాలకు ఎక్కడ కూడా సంబంధాలు లేవు. ఇప్పుడు సంబంధం అవ్వనికి ప్రభుత్వానికి కాలేజీలకు సంబంధం, కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన పిల్లగాడు. ఒప్పందం అవ్వనికి ప్రభుత్వము నేను కడతా అని చెప్పి ఒప్పందం ఇస్తేనే కాలేజీ కూడా జాయిన్ చేసుకోవడానికి ఈరోజు మధ్యలో వదిలేసి వీనికి ఏదో చేతగాక 9,000 కోట్ల బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వం హైకోర్టును అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకాలు ఈ జీవో నంబర్ 7. పిల్లలు ఇప్పుడు కాలేజీకి వేస్తా అంటేనే వాడు ఒప్పుకోట్లేడు, కాలేజీకి వేస్తానప్పుడు ఒప్పుకోనప్పుడు పిల్లలకి వేస్తానే వాడు ఒప్పుకోడు కాబట్టి మనం ఏమంటున్నాం అంటే జీవో నంబర్ 7 అనేది ఒక తప్పుల తడక. జీవో నంబర్ 7 ను ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేసేది లేదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. మేము కూడా విద్యార్థి సంఘాలుగా ఫీజు రియంబర్మెంట్ సాధించిన కీలకమైన వ్యక్తులుగా జీవో నంబర్ 7 ను వ్యతిరేకిస్తున్నాం. మరి జీవో నెంబర్ 7 అన్న చెప్పండి జీవో నెంబర్ 7 వల్ల అంటే నష్టం ఎవరికి? అంతిమంగా విద్యార్థులకే నష్టం కదా. జీవో నంబర్ 7 ఏముంది, హైకోర్టు ఆర్డర్లను మేము ఒప్పుకుంటున్నాము, సరే పిల్లలకే ఫీజులు వేస్తాము, కానీ పిల్లల్ని ఫీజులు అడగొద్దని కాలేజీ యాజమాన్యాన్ని అడగొద్దని ఒక చిన్న 5వ నంబర్ కాలం పెట్టి దాన్ని డ్రామాలు ఆడుతున్నారు. కానీ అసలు పిల్లలకి ఫీజులు వీళ్ళు ఎందుకు ఇస్తారు? మేము కాలేజీలకి ఇస్తాము, మేము బకాయిలు చెల్లిస్తామంటే అయిపోతుంది కదా. ప్రభుత్వం చెల్లించినప్పుడే 79,000 కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు డైరెక్ట్ వేసారు కదా. మళ్ళీ ఆ పైసలు కూడా మేము కాంట్రాక్టర్లకి ఏం సిమెంట్ షాపునికి ఇన్ని, స్టీల్ సామానుకి ఇన్ని అని వేస్తామని అనలే కదా. ఇప్పుడు మేము టాపీ మేస్త్రికి ఇన్ని కట్టిన కూలీలకి ఇస్తామనిలే కదా. వాళ్ళు డైరెక్ట్ వేస్తారు. అంటే కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ 12.5 లక్షల మంది విద్యార్థుల మీద ఈ ప్రభుత్వానికి లేదా? ఒకటి స్పష్టమైన వైఖరి, స్పష్టమైన ముచ్చట చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది చెప్పకుండా అన్ని దొంగ మాటలు చెప్పుకుంటా జీవో నంబర్ 7 అని చెప్పి ఇంకోసారి ఇప్పుడు ఎట్లుందంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. 12.5 లక్షల మంది పిల్లల్ని చూస్తారు తప్ప వాళ్ళు ఎన్నుకున్న కుటుంబాలను, పేరెంట్స్ ను, తల్లిదండ్రిని, అది బంధువులను చూస్తే 1.5 కోటి మంది జనం అవుతారు. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో 50% పైగా జనాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో జీవో నంబర్ 7 చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఒకే తపాలో ఫీజులు ఇస్తానది, గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజులు ఇస్తానది, అదే విధంగా బీసీలకు 10,000 ర్యాంకు నిబంధన ఎత్తేస్తానది. బీసీలకు ఇచ్చే ఫీజులు ఎంత అండి? బీసీలకు ఇచ్చే ఫీజులు కేవలం 35,000. 35,000 మొత్తం ఫీజులలో 35,000 అవి కూడా ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల గోసపుచ్చుకోవడము. అదే విధంగా చిన్న కాలేజీ యాజమాన్యాలు స్ట్రైక్ చేస్తేనేమో వాళ్ళని బెదిరిస్తారు. విద్యార్థి సంఘాలు మేము ఉద్యమం చేస్తేనేమో 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ₹1 కూడా రిలీజ్ చేయని దద్దమ్మ ప్రభుత్వమే ఇది. ఇంతవరకు రూపాయి రిలీజ్ కాలేదన్న ఈ కాంగ్రెస్ వచ్చినాక ఫీజు రియంబర్మెంట్ సంబంధించి మాత్రం 200 కోట్లు 300 కోట్లు నామ మాత్రం రిలీజ్ చేశారు. 9,000 కోట్లు మొత్తం ఈనాటికి బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు 3,70,000 కోట్లు అప్పు చేశారు కదా.
3,70,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్పు చేస్తే అది అందరి మీద రుద్దినట్టే కదా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద అప్పు చేసారు కదా. అంటే రాష్ట్రంలో ఉన్న 3,70,000 కోట్లలో మెజారిటీ ప్రజలైన బీసీలు 60% అంటే, బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు 90% అంటే 90% అప్పు మేము భరించినట్టే కదా అందరం. బహుజనులేమో 90% అప్పు భరించాలి, కాంట్రాక్ట్లకేమో 71 కోట్లు వేస్తావు, మూసి అని చెప్పి మోరిలో 1,00,000 కోట్లు పోస్తావు, కానీ కేవలం 9,000 కోట్లు నువ్వు ఇయ్యలేవు. ఇంకా నువ్వు నీ ఉపన్యాసాలు ఏందా అంటే మనం అంతా తలుచుకుంటే ఢిల్లీకి 1000 కోట్లు ఇస్తారట. అరే మీరు అందరు తలుచుకుని 5,000 కోట్లు ఇయ్యారు అదురే పిల్లలకు. అక్రమ సంపాదన ఉన్నది కదా మీ దగ్గర, అడగోలు దోపిడీ ఉన్నది కదా, మీ పిల్లలకి ఇయ్యి. ఇప్పుడు రాష్ట్రంలో గాని దేశంలో గాని విద్య వల్ల విద్య అనేది విద్య మీద ఖర్చు పెట్టే దేని మీదకి వస్తుంది, మానవ వనరుల మీద పెట్టినట్టు వస్తుంది, ఒక రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టినట్టు వస్తుంది. నువ్వు పెట్టాల్సిన పిల్లలకు డబ్బులు పెట్టకుండా, నువ్వు ఇవ్వాల్సిన పిల్లలకు డబ్బులు ఇవ్వకుండా, ఈరోజు సిరిసిల్లలో ఒక అబ్బాయి చచ్చిపోయాడు, ఇంజనీరింగ్ పిల్లాడు. అది ఓలి పాపం, అది రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి తాకుతుంది అది. ఇంకోటి నిన్నగాక మొన్న వనస్థలిపురంలో 2 పిల్లలు జొమాటో చేసుకుంటూ పోతే రాత్రి తాగి వచ్చి కారు గుస్తే 2 అక్కడనే చచ్చిపోయారు. ఎందుకు జొమాటోలో పనిచేసి 2 విద్యార్థులు అంటే హాల్ టికెట్ ఇస్తలేదు, సెమిస్టర్ ఫీజు కట్టాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు కాబట్టి జొమాటోలో పని చేసాను మేము కడతామంటే ఈ రోజు వాళ్ళిద్దరు చచ్చిపోయారు. అంటే ఇలా వరంగల్ ఒక అమ్మాయి చచ్చిపోయింది. అంటే ఇలా దాదాపు 24 మంది విద్యార్థులను బలిగొన్నది కదా ప్రభుత్వము. అయినా వీళ్ళ కళ్ళు చల్లారతలేవా? ఎందుకన్నా విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యాశాఖను దగ్గర పెట్టుకొని ఎందుకు ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటా ఉన్నాడు? అసలు ఆయనకు ఐడియా ఇస్తుందో మొన్న కూడా మేము ఢిల్లీలో మహిళా బిల్లు వద్దు, బీసీ మహిళలకు ప్రాతినిధ్యం లేదు, మహిళా బిల్లు వద్దు అని పెద్ద ఎత్తున ఆందోళన చేసాం. వీరు ఢిల్లీకి వచ్చారు. ఇది కూడా ఢిల్లీ వేరే సందర్భంలో వస్తాడు, మేము ప్రత్యేకంగా కలిసి చెప్పినాం. అలా మీరు ఏది ఆపినా నడుస్తుంది, మాకు ఇచ్చిన 421 హామీలలో ఒక 2 నెలలు లేట్ అయినా నడుస్తుంది. పిల్లల భవిష్యత్తు అన్నది 12.5 లక్షల మంది పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే వాళ్ళ కోర్స్ అయిపోతే కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్ ఇస్తలేవు. ఈ రాబందులైన డ్రైవరు కొంతమంది కాలేజీ యాజమాన్యాలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. చిన్న కాలేజీలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, వాళ్ళ డబ్బులు లేక, బిల్డింగ్ రెంట్లు కట్టుకోలేక, శాలరీస్ ఇవ్వలేక, ఇప్పుడు కార్పొరేట్ బలిసిన కాలేజీలోనేమో కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ కాలేజీలలో ఓపెనింగ్ కు పోతున్నారు, వీళ్ళు స్కూల్ ఓపెనింగ్ కు. అంటే వీళ్ళు ఇచ్చే సందేశం ఏంది? ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో 100% సక్సెస్ అయ్యింది. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్, వీళ్ళెంత రేపు ప్రైవేటీకరణ, కార్పొరేట్. ఇంకా నేను విద్యను ప్రేమిస్తానడినా, ఏ విద్యను? కార్పొరేట్ విద్యను ప్రేమిస్తాడినా. ఇప్పుడు 9,000 కోట్లు వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఫీజు రియంబర్మెంట్స్ అనేది అది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తాం. వాళ్ళు విడిచిపెట్టమని చెప్పి గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ప్రతిరోజు అదే విధంగా ముందుకు పోతున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు ఏం ఊకోరు. ఇట్లనే చేసుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక టైంలో పాలన ఉందని తెలంగాణ అనుకుంటారు. మళ్ళీ జీవితంలో కూడా వీళ్ళ ప్రభుత్వం రాదు, వీళ్ళు గెలవరు. అంటే ఇప్పుడు డైరెక్ట్ విద్యార్థుల ఖాతాలలో వేసుడు వెనక ముందు అయితే విద్యార్థులను యాజమాన్యాలు ఇబ్బంది పెట్టచ్చు అని అర్థం. ఇక్కడ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళ దగ్గరికి గుంజుకోర్రా భయ ఇస్తాం, లేకపోతే లేదు మేము మీకేం సంబంధము, ఆ పిల్లల దగ్గరికి గుంజుకోరి అంటే డబ్బు నోటు చదువుతారు, లేకపోతే ఎలగొట్టు వాళ్ళను ఇక్కడ బరెనో గొర్రెనో లేకపోతే తల్లి మెడలో పుస్తలు తాడు ఆమె తెచ్చిస్తాడు. మాకేముంది, పేద విద్యార్థులకు విద్య అందొద్దనే ఆశయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది అనేది వాళ్ళ ఆలోచన. అంతే, పోవద్దని, చదువుకోవద్దు, పేదోడు చదువుకోవద్దు, వాడు గ్రూప్ 1 కొట్టవద్దు, ఐఏఎస్ కావద్దు, ఐపీఎస్ కావద్దు, ఈ పేద పిల్లలు ఎవడైతుందో వాడు ఉన్నత శిఖరాలకు ఎదగొద్దనే ఆలోచననే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ ఒకసారి చదువుకోవాలి వాళ్ళు, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిన మరలు చూసుకోవాలి వాళ్ళు. ఈ తప్పుల తడక చెప్పి అబద్ధపు మాటలు చెప్పి మళ్ళీ ఈ రోజు కూడా, ఎందుకంటే వేరే హామీలు ఏవైనా 1 నెల 2 నెలలు లేట్ అయినా నడుస్తాయి, కానీ విద్యార్థులతోని విద్యా వ్యవస్థలో నిర్వీర్యం చేస్తే మాత్రం ఊపిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పుడు కేశవరావు గారు కళ్ళు తెరిచి, అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్ళు తెరిచి ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలి. చదువుకున్న ఉంటే బాగుండన్న శాఖల చదువుకున్న విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక్కరికి కూడా ఫీజులు ఎందుకు ఇయ్యడు? నువ్వు మా వర్గాలకి వెళ్ళి వచ్చినోనివి కదా, కనీసం నీకు బాధ తెలుసు, హైదరాబాద్ చదివినోనివే కదా, పిల్లల ఇబ్బందులు తెలుసు కదా. అంటే వీళ్ళంత కళ్ళకు గంతలు కట్టుకుని కాంట్రాక్టర్లను, బడా నేతలను, విద్యా వ్యాపారులను, పిల్లలను ఫీజులు పేరుతో వేధించే జలగలను వాళ్ళతో సోపత్ చేస్తారు తప్ప ప్రజలతోని, సామాన్య యొక్క వ్యక్తులతోని, బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లల గురించి ఆలోచించే ఏమాత్రం సమయం లేని ఈ దద్దమ్మ ప్రభుత్వం అన్న
ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద ఇది విద్యార్థులను ఇబ్బంది పెట్టాలి, విద్యార్థుల నుంచే కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవాలి, మేము వెనకసిరి ఇత్తిస్తాము లేకపోతే లేదు. ఇగో ఇట్లున్నది. నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబానికి ఆపదొస్తున్నట. రేవంత్ రెడ్డి ఇక్కడికి వెళ్ళి 1000 కోట్ల రూపాయలు మూటలు కట్టుకొని పోయి ఇస్తాడట. ఇప్పటికే మూటలు కట్టుకొని పోతా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు. ఈయల్లో కూడా 69వసారి ఢిల్లీకి ప్రయాణం కట్టిండు. మరి ఇప్పుడు ఎంత కప్పం పట్టుకొని పోతుండో తెలియదు. కానీ మొత్తం మీద ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ గాంధీ కుటుంబానికి ఆపదొస్తే 1000 కోట్ల రూపాయలు ఇస్తాడట ఇక్కడ నుంచి వసూలు చేసి. కానీ ఆర్టీసీ కార్మికులు జీవి తీసుకుంటే వాళ్ళ కుటుంబాలకు ఏం చేయడు, ఆర్టీసీ కార్మికులు రోడ్లు ఎక్కితే వాళ్ళకి ఏం చేయడు, హామీలు అమలు చేయడు, విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్లు ఇయ్యడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్లు ఇయ్యడు. పాపము ఎన్ని విధాల సబ్బండ వర్గాల ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వచ్చి 2.5 ఏళ్ల పొద్దు దాటిపోయినా 6 గ్యారంటీలకు అత్తాపత్తా లేదు, దిక్కు దివాలా లేకుండా అవున్నాయి. మొత్తం మీద వీళ్ళు సంచులు నింపుకున్నాడు, బోరాలు నింపుకున్నాడే పనులే పడ్డారు తప్ప ప్రజలంటే పాయిరం లేదు, ప్రజలంటే ఇంత ప్రేమ కనబడతలేదు. అయ్యో నన్ను గెలిపించిండ్రు, ఓట్లేసి గద్ద మీద కూసోబెట్టిండ్రు అన్న ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డిలో ఎక్కడ కూడా కనబడతలేదు వాళ్ళ. రైట్. మొత్తం మీద ఇగో విద్యార్థులకు సంబంధించిన అంశం ఇది ముందుగానే తీసుకున్నా. ఆ విద్యార్థులకు సంబంధించిన అంశము పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు చదువుకోవద్దు, వాళ్ళకు విద్య అందద్దు అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతా ఉన్నది.